నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూడో రోజు ఏసీబీ కస్టడీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులు పెట్టుబడులపై అధికారుల ఆరా. గంజాయి రవాణా చేస్తూ చిక్కిన ఏపీ పోలీసులు 22 కిలోలతో హైదరాబాద్ లో పట్టుబడిన 2 కానిస్టేబుళ్లు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత. జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు జరపవద్దని ఆందోళన. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంలో నిరాశ. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమన్న సర్వోన్నత న్యాయస్థానం. ఇజ్రాయెల్ సెటిలర్లపై అమెరికా అనూహ్య నిర్ణయం. వీసా నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం. అవినీతి కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక శాఖ మూడో రోజు విచారణ జరుపుతోంది. ఏసీబీ కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణను అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు శివ బాలకృష్ణను ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ అధికారులు అతని ఇంట్లో దొరికిన దస్త్రాలపై ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణకు చెందిన 8 బ్యాంక్ లాకర్లు, డిపాజిట్లు, బాండ్లపైన ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ శివార్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. పని నిమిత్తం పరిగికి ద్విచక్ర వాహనంపై వచ్చిన 3 స్నేహితులు తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న పాల ఆటో ఢీకొనటంతో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతులు పొల్కంపల్లి గ్రామానికి చెందిన సాయితేజ్, శివగా గుర్తించారు. ప్రమాదానికి గురైన 2 వాహనాలు ఒకే గ్రామానికి చెందినవిగా స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పరిగి ఆసుపత్రికి తరలించి ఆటోను నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 2 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ లో 7 ఏళ్ల బాలుడి అపహరణ కలకలం రేపుతోంది. మాలపల్లికి చెందిన మహమ్మద్ సల్మాన్ అలియాస్ మినాస్ గత నెల 30న ఇంటి సమీపంలో ఆడుకునేందుకు వెళ్లి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ తెలియకపోగా అదృశ్యమైనట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు 1వ పట్టణ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై బాలుడిని తీసుకువెళ్లినట్లు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి స్థానికంగా ఉండే సోహెల్ ఖాన్ గా గుర్తించారు. విజయవాడ వైపు బాలుడిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకి వనంలో గంజాయి మొలకలు బయటపడ్డాయి. మత్తు దందాకు అడ్డుకట్ట వేయాల్సిన రక్షక భటులే గమ్మత్తుగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిని ఆంధ్రప్రదేశ్ కాకినాడలో విధులు నిర్వహిస్తున్న 2 కానిస్టేబుళ్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు సాగర్ పట్నాయక్, శ్రీనివాస్ కాకినాడ 3వ బెటాలియన్లో పనిచేస్తున్నారు. అక్రమ మార్గంలో సంపాదనే లక్ష్యంగా అడ్డదారులు దొక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మత్తు దందాలోకి దిగి సరఫరా చేయాలని చూశారు. ఇందుకోసం విధులకు సెలవులు పెట్టిన 2 కానిస్టేబుళ్లు ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంలో 12,000 రూపాయలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. రాష్ట్రంలో మత్తు దందాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి రవాణాపై నిఘా ఉంచారు. ఈ తరుణంలోనే అర్ధరాత్రి వేళ ఓ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకుని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు బాచుపల్లిలో అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనంలో ఉన్న 22 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు అందులో ఉన్న 2ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విచారించగా వారు ఏపీ కానిస్టేబుళ్లు అనే విషయం బయటపడింది. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ బాచుపల్లి పారిశ్రామిక వాడకు గంజాయిని తరలిస్తున్నట్లు సాగర్, శ్రీనివాస్ అంగీకరించారు. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హేమంత్ ను అరెస్ట్ చేయడంపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది. హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం ఈ విషయంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ ను విచారించిన ఈడీ జనవరి 31న ఆయన్ను అరెస్ట్ చేసింది. అరెస్టుకు వ్యతిరేకంగా తొలుత జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సోరెన్ ఆ తర్వాత ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయనకు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒక్కరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
600 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ను 10 రోజుల రిమాండ్కు అప్పగించాలని ఈడీ అభ్యర్థించగా పీఎంఎల్ఏ కోర్టు న్యాయమూర్తి తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. ఇవాల్టి విచారణకు రావట్లేదని ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే 4 సార్లు ఈడీ విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ 5వ అదే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తుకు భారీగా భద్రతా బలగాలను మోహరించి హై అలర్ట్ లో ఉన్నామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పారామిలిటరీ బలగాలను భద్రతలో భాగం చేసినట్లు వెల్లడించారు. పలు మార్గాల నుంచి వాహనాల రాకపోకల్ని దారి మళ్లించనున్నట్లు తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భాజపా మోసాలకు పాల్పడిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతున్న ఆందోళనలో కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నారు. భాజపా ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసనలు జరగనున్నాయి. కేజ్రీవాల్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆప్ కార్యాలయం వద్ద భాజపా శ్రేణులు నిరసనలకు దిగనున్నాయి. ఇజ్రాయిల్ సెటిలర్లపై అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బ్యాంక్లోని 4 ఇజ్రాయిలీ సెటిలర్లపై ఆంక్షలు విధించింది. పాలస్తీనియన్లపై హింస పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ తెలిపింది. తొలి దశలో భాగంగా ఇజ్రాయిలీ సెటిలర్లపై అమెరికా ఆర్థిక ఆంక్షలతో పాటు వీసా నిషేధం విధించింది. వీరు పాలస్తీనియన్లపై హింసకు పాల్పడ్డారని, ఆస్తుల్ని విధ్వంసంతో పాటు వాటిని లాక్కుంటామని బెదిరించారని అమెరికా ఆరోపించింది. యుద్దం ప్రారంభమైన తర్వాత సామాన్య పౌరులపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. కాగా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ లో కొందరు పౌరుల్ని అక్కడ స్థిరపడ్డ ఇజ్రాయిలీలు ఇటీవల చంపేశారు. వారి కార్లకు నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. యుద్దం తర్వాత పాలస్తీనాలో స్థిరపడ్డ కొంతమంది ఇజ్రాయిలీలు అక్కడి పౌరులపై హింసకు పాల్పడుతున్నారు. వారిని ప్రతిఘటిస్తే గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ పైన గురిపెడుతుందని స్థానికులు భయపడుతున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1190 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతోనే ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 కోట్లలో 2 కోట్లను విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, ₹1 కోటి మంచినీటి సరఫరా, 50 లక్షల్ని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని కలెక్టర్లను సూచించింది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. సర్పంచిల పదవీకాలం ముగియటంతో నేటి నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారుల్ని నియమించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, ఎంఈఓ, మండల పంచాయతీ అధికారి స్థాయి సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. సర్పంచ్ ఎన్నికలయ్యే పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తాము అంగీకరించని విషయాలను మినిట్స్ లో పొందుపరిచారని వెంటనే సవరించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు సర్కార్ లేఖ రాసింది. జనవరి 27న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం మినిట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సర్కార్ ఆ రోజు సమావేశంలో తమ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోలేదని పేర్కొంది. అంగీకారం తెలపకముందే అంగీకరించినట్లు మినిట్స్ లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చించి తాము చెబుతామన్నామని, అయితే కాంపోనెంట్ల స్వాధీనానికి అంగీకరించినట్లు పేర్కొనటం సబబు కాదని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టుల స్వాధీనానికి ఆపరేషన్ ప్రోటోకాల్స్ కీలకమని, అది లేకుండా స్వాధీనం సాధ్యం కాదన్న తమ అభిప్రాయాన్ని పొందుపరచలేదని సర్కార్ తెలిపింది. విభజన చట్టం ప్రకారం జల విద్యుత్ ప్రాజెక్టుల్ని ఆయా రాష్ట్రాలే నియంత్రించాల్సి ఉంటుందని, ఆ 2 విషయాలను మినిట్స్ లో పొందుపరచాలని కోరింది. ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తమ షరతుల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ మినిట్స్ ను సవరించాలని కేంద్రాన్ని కోరింది. సికింద్రాబాద్ గోపాలపురం ఏసీపీ సుధీర్ పై సస్పెన్షన్ వేటు పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి, నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో సరిగ్గా విచారణ చేయనందున ఏసీపీ సుధీర్ ని డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేశారు.
నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన రియల్ ఎస్టేట్ మాఫియాకు సుధీర్కు సహకరించినందుకు చర్యలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. అదే కేసులో అలసత్వం వహించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళీధర్, ఎస్ఐ దీక్షిత్ రెడ్డిని ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అంజిరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ 3 పోలీస్ అధికారులపై వేటు పడింది. అవయవ దానంలో రాష్ట్రం మరోసారి ముందంజలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. 2023లో అధికంగా 728 ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఆర్గాన్ డొనేషన్ కాంగ్రెస్ లో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా చేసిన కృషి రాష్ట్రంలో అవయవ దానాల సంఖ్య పెరుగుదలకు దారితీసింది. ఏడాదిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అవయవ దానాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2013లో జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం కేవలం 189 ఆర్గాన్ డొనేషన్లు జరిగాయి. అందులో అధిక శాతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కాగా కేవలం 3 ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే 2023లో రికార్డు స్థాయిలో ఆర్గాన్ డొనేషన్లు జరిగినట్లు జీవన్ దాన్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఏకంగా 728 అవయవ దానాలు జరిగితే అందులో అత్యధికంగా 287 మూత్రపిండాలు, 75 ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్గాన్ డొనేషన్లలో తెలంగాణ ముందు వరుసలో ఉందని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నొట్టో ప్రకటించింది. ఇటీవల దుబాయ్లో జరిగిన యుఏఈ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కాంగ్రెస్ 2024లో రాష్ట్రానికి ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఆర్గాన్ డొనేషన్ల సంఖ్య ఎంత పెరిగినా ఇప్పటికీ సరైన సమయానికి అవయవాలు దొరక్క అనేక మంది ప్రాణాలు వదులుతుండటం బాధాకరం. కాలేయం, మూత్రపిండాలు వంటివి ఎక్కువగా లైవ్ డోనర్లతో జరుగుతున్నాయని జీవన్ దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత పేర్కొన్నారు. లైవ్ డొనేషన్లలో ఎక్కువగా స్త్రీలే అవయవదాతలుగా ఉన్నారు. అవయవ దానంపై అపోహలు ఇప్పటికీ ఆటంకంగా నిలుస్తున్నాయని స్వర్ణలత అభిప్రాయపడ్డారు. తమిళనాడు నంబర్ 1 ఉండేది. కానీ ఎప్పుడైతే మన జీవన్ దాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో 2010లో అప్పటి నుంచి క్రమేణంగా మన అన్ని సెగ్మెంట్స్ స్ట్రీమ్లైన్ చేసి 2019లో తమిళనాడు కూడా ఓవర్కమ్ చేసి నంబర్ 1 స్థానంలో నిలిచిందనమాట. కోవిడ్ టైంలో కొంచెం తగ్గినప్పుడు కూడాను కోవిడ్ తర్వాత ముఖ్యంగా 2022లోనో 23లోనో మాక్సిమం డొనేషన్స్ అంటే మనకి 2022లో 194 డొనేషన్స్ జరిగాయి. 2023లో అయితే దాదాపు మనకి మాక్సిమం 200 డొనేషన్స్, అంటే మనకి ఏ రాష్ట్రంలో కూడా 200 అనేది కడావ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ జరగలేదు. మనం చూస్తే కనుక హిస్టరీలో 200 డొనేషన్స్ మనం ఒక సంవత్సరం జరగడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. సో 2023లో తెలంగాణలో 200 మనకి డిసీజ్ డోనర్ డొనేషన్స్ జరిగాయి అన్నమాట. మనకి ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్గన్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఆర్గన్ అలొకేషన్ ద్వారా కానీ స్ట్రీమ్ లైన్ గా అయ్యి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ గా ఇవాల్వ్ అయింది అనమాట. చనిపోయే ఒక్కరు మరో 8 మంది రూపంలో చిరంజీవులవుతారని జీవన్ దాన్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. క్లిష్ట సమయాల్లో బాధితుల కుటుంబీకులు సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలరని చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. వాటిపై దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలను అందుకోవడం ఖాయమని నిరూపించింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తన వృత్తికి న్యాయం చేస్తూ ఇష్టమైన పెయింటింగ్ రంగంలో రాణిస్తోంది. వందల సంఖ్యలో అవార్డులు సొంతం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అనురాధ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నివసిస్తూ మునిపల్లి మండలం పెద్దగోపులారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 2005లో ఆ వృత్తిలో చేరిన ఆమె చిన్నప్పటి నుంచే పెయింటింగ్, అల్లికలపై ఆసక్తి పెంచుకుంది. రావి ఆకులపై స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను అవలీలగా వేస్తోంది. కోవిడ్ సమయంలో దాదాపు 90 రోజులు కష్టపడి 44.4 ఇంచుల చీరను పెయింటింగ్ వేసి ఏకంగా 35 ప్రపంచ స్థాయి అవార్డులు కైవసం చేసుకుంది. గృహిణిగా ఇంట్లో పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ ఇష్టమైన పెయింటింగ్ లో వందల సంఖ్యలో వేసి అవార్డులు సొంతం చేసుకుంది. పెయింటింగ్ నేర్చుకుంటూనే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పెయింటింగ్ కళను నేర్పిస్తూ అండగా నిలుస్తోంది. పోటీల్లో పాల్గొనే స్థాయి నుంచి ప్రస్తుతం పెయింటింగ్ పోటీలు నిర్వహించే న్యాయమూర్తిగా వ్యవహరించే స్థాయికి వచ్చినందుకు ఆనందంగా ఉందని అనురాధ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ వేసే అల్లికలు, కుట్లు అవి చూడడము, వాటిని చూస్తూ ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేశాను, తర్వాత ఈ జనరేషన్ తగ్గట్టుగా వాటినే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయడము మొదలైంది. డ్రాయింగ్ అంటే అందరూ వేస్తూ ఉంటారు, మనకంటూ ఒక స్పెషల్గా ఏదైనా గుర్తింపు వచ్చేలాగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో బయటకు వెళ్లకుండా కరోనా టైంలో ఆ టైంలో ఇంట్లో ఉంటూనే
చాలా వరకు ఆన్లైన్ ఆర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటి శారీ పెయింటింగ్ చేయడం జరిగింది. దానికి నేను ఇప్పటి వరకు 40 రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ నాకు 40 వరకు వచ్చాయి. డ్రాయింగ్ అనే కాదు, ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్ వర్క్, మన శారీ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, బయట వాల్ పెయింటింగ్స్, ఈ విధంగా చాలా చేశాను. అయితే ఈ మధ్యలో లీఫ్ ఆర్ట్ అనేది బాగా చాలా ఫేమస్ అయింది. ఆ లీఫ్ పైన ఎలాగైతే చేస్తున్నానో అదే విధంగా నేను పేపర్ పైన కూడా చేయగలుగుతాను. స్కూల్లో కూడా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నేను ఇప్పటివరకు నేను అన్నీ కూడా ఫ్రీగానే చేశాను సార్. సర్వీస్ అంతా ఫ్రీగానే చేస్తున్నాను. తన భార్య పెయింటింగ్లో అన్ని అవార్డులు అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమె భర్త అంబదాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వ పరంగా జడ్జిగా వెళ్ళడము, ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడము, సరే ఆమె శ్రమకు దగ్గ ఫలితం దక్కుతుంది అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ భవిష్యత్తులో ఆమె ఇంకా ఎటువంటి కాంపిటీషన్స్ కానీ ఎటువంటి అంతర్జాతీయంగా జరిగే అన్ని స్థాయి కాంపిటీషన్స్ లో సహకారం అందించాలని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని, ఖాళీ సమయాల్లో వాటిపై దృష్టి పెడితే ఉన్నత శిఖరాలను అందుకోవడం ఖాయమని అనురాధ సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తాజా వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు తొలిసారి రావడం ప్రాధాన్యతాంశంగా మారింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇవాళ మధ్యాహ్నం 1:30కు కేస్లాపూర్ నాగోబా జాతరలోని నాగోబా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ఆదివాసీ మెస్ర వంశీయులతో ప్రత్యేకంగా చర్చించి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం అక్కడ 1:30 నుంచి 3:30 వరకు ఇప్పుడు మనం ఉన్న ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పుడు మనం ఉన్నది ముఖ్యమంత్రి 1981 ఏప్రిల్ 20 నాడు పోలీస్ కాల్పుల్లో మరణించిన మృతవీరులకు ఆయన సంతాపం ప్రకటించాల్సి ఉంది. ఆ రోజు అంటే గతంలో 2021 నాడు ప్రకటించినట్టుగా ఈ ఇంద్రవెల్లి స్తూపాన్ని స్మారక వనంగా తీర్చిదిద్దడమే కాక దేశంలోనే ఒక ఆదర్శవంతంగా అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం. దాంట్లో భాగంగానే నిన్న ఎరుపు ఆ స్తూపం వద్ద ముఖ్యమంత్రి రావడం కొంత ఆదివాసీలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ దీన్ని తీసుకున్న పరిశీలన చేసుకుంటే ఇప్పుడు ఆ స్వేచ్ఛావాయువులను ప్రసాదిస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే మనం మరొక వైపు ఇవాళ ముఖ్యమంత్రి వస్తున్నందుకే పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమని ఏర్పాటు చేసి 3:30 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పోలీసు అధికారులు లోనికి ఎవరు వెళ్ళని పైకి వస్తువులు ప్రసాదిస్తున్నారు. ఎన్నికల చెవులు కానిస్టేబుల్ లాంటి వాళ్ళది ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఒకరిద్దరు సీఐలు మాత్రం అస్తిత్వంతో మీడియా వాళ్ళని కాకుండా సామాన్యులను చివరికి అధికారులను కూడా లోనికి అనుమతించిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పైగా నెట్టేస్తున్నారు. ఒక రకంగా ఇది తీవ్రమైన విమర్శకు దాచిస్తే ఆదివాసీలు కనుక చాలా మంది అధికారులు వాళ్ళు కూడా స్తూపాన్ని అక్కడ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఇక్కడ పోలీసు అధికారులు నెట్టివేసి బలవంతం చేస్తున్నారు. మనం చూస్తున్నందుకు ఆ స్తూపం దగ్గర సాయంత్రం 3:30 గంటలకు ముఖ్యమంత్రి రావాల్సింది. ఆ లోపల కొన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ ముందుకనే బ్యారికేడ్ తీసుకొస్తే ఇక్కడ పోలీసు డ్యూటీలో ఉన్న కొంతమంది సిఐలు అయితే ఆ ఎస్ఐనేమిటి బలవంతాన్ని ఇక్కడ నెట్టివేసే పరిస్థితుల్లో దాంతో జిల్లా ప్రజలు కాకుండా కాంగ్రెస్ వర్గాలకు కూడా ఒక రకంగా నిరసన వ్యక్తం అవుతుంది. ఆ ఎవరిని ఊని లోని కనిపించలేదు అని చెప్పి భావన వ్యక్తం అవుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా ఆ ఆదివాసీల మరణానికి కారణమైన ఏప్రిల్ 20ని ఆ గాయాన్ని మార్పించే విధంగా రేపు అందరికి స్వేచ్ఛావాయువు ప్రసాదిస్తామని ప్రకటించే మరో ఒక్క దాని విరుద్ధంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్ల పేరిట అందరి మీద జులుం ప్రదర్శించే పని కానొస్తుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ పోలీసులు తప్ప ఇక్కడ సామాన్య మానవులు ఎవరిని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి రానివ్వని పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి వస్తున్న తొలి రోజు నాడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మీ బయటకు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వినిపిస్తుంది. ఇక కొత్తగా వచ్చిన ఇక్కడ ఆదిలాబాద్ ఎస్పీ కూడా ఆలం గౌసు ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఈ సమాచారం ఇస్తే కూడా అతను అందుబాటులో రావట్లేదు. మిగతా ఎక్కడికక్కడ పోలీసులు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేయడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూడొచ్చు ఇంద్రవెల్లి స్తూపానికి నివాళులు అర్పించడానికి చాలా మంది వచ్చి వేచి ఉన్నారు. అంటే చాలా రోజుల తర్వాత నిర్బంధాన్ని అణిచివేసిన రోజుల నుంచి ఇవాళ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామనే తరుణంలో స్తూపానికి మొక్కి నివాళులు అర్పిద్దామంటే పోలీసులు మాత్రం లోనికి అనుమతించని పరిస్థితి. ఇదే పరిస్థితి. ఒకటే 3:30కు ముఖ్యమంత్రి రావాలా, సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు ఇక్కడ బహిరంగ సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అంటే తొలి రోజు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా
జిల్లా ప్రజలనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రకమైన ప్రాంతం ఇది. మరో జలియన్ వాలాబాగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. అంటే అట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దీనికి స్వేచ్ఛావాయులు ఇస్తున్నాము, అందరు ఇక్కడ సందర్శించవచ్చు అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో పోలీసుల నిర్ణయం, పోలీసుల వ్యవహారం మాత్రం విమర్శలకు దారితీస్తుంది. మరొక 1:30కు కేస్లాపూర్ ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత 3:30కి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నివాళులు అర్పించి ఇక్కడ ఒక స్మృతివనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో తిరిగి ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్తారు. దానికి అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఎవరెవరకు ఏమేం చేయాలని బాధ్యతలు అప్పగించింది. కానీ వీటన్నిటిని నేపథ్యం పెట్టుకోండి, కాంగ్రెస్లో ఇక్కడ జిల్లాలో కొంత ఐక్యత లేనందున ఈ పోలీసులు తమ పరిధిలోకి తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఆ ఏర్పాట్ల పరిస్థితి ఉండే ఒక పక్క కాంగ్రెస్ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అంటే స్తూపం దగ్గర రానివ్వలేదని. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రానుండడం మాత్రం ఆసక్తిని రేపుతుంది. ఇది ఇంద్రావేలికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, హోటు హైదరాబాద్ స్టూడియో. వికారాబాద్ జిల్లాలోని ఎన్నేపల్లి సమీపంలో ఉన్న మా శారదా హాస్పిటల్ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆసుపత్రిలోనే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కుప్పుల రాజశేఖర్ తెలిపారు. ప్రజలు ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా శారదా హాస్పిటల్లో ప్రతి శుక్రవారము ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఎవరైనా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా చేయించుకొని తర్వాత ఎక్స్రే, గుండెకి సంబంధించినవి కానీ ఊపిరికి సంబంధించిన టెస్టులు కానీ ఈసీజీ, ఎక్స్రే ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాము. అదేవిధంగా షుగర్ పరీక్ష, బీపీ, మూత్ర పరీక్ష ఇవి కూడా ఉచితంగా చేస్తున్నాము. మామూలుగా ఆరోగ్యం ఉన్న వాళ్ళకి కూడా సమయం ఉంటే వచ్చి ఈ యొక్క క్యాంప్ను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల డాక్టర్ని సంప్రదించి సలహాలు పొందవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎలాన్ మస్క్ ప్రారంభించిన న్యూరాలింక్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత BCIను మానవులపై తొలిసారి న్యూరాలింక్ శాస్త్రవేత్తలు ప్రయోగించారు. న్యూరాలింక్ చిప్ ను మానవ మెదడుకు విజయవంతంగా అనుసంధానించారు. ఈ ప్రయోగంలో ఫలితాలు సంతృప్తికరంగా వచ్చినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రమాదాలు లేదా బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అచేతనంగా మారిన వారికి పునర్జన్మ ప్రసాదించినట్లే అవుతుందని మస్క్ చెబుతున్నారు. నాడీ సంబంధ వ్యాధిగ్రస్తులు, బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కమ్యూనికేషన్ సామర్థ్యం కోల్పోయిన వ్యక్తులు సాధారణ జీవనం గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అధునాతన కార్ల తయారీ సహా నాసాను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన రాకెట్ల తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్టు న్యూరాలింక్ లో కీలక ముందడుగు పడింది. న్యూరాలింక్ శాస్త్రవేత్తలు మెదడుకు అనుసంధానించే చిప్ ను విజయవంతంగా మనిషిపై ప్రయోగించినట్లు మస్క్ స్వయంగా వెల్లడించారు. గతంలో స్విస్ వైద్యులు సైకిల్ యాక్సిడెంట్లో పక్షవాతానికి గురైన గెర్ట్ జాన్ ఓస్కామ్ అనే వ్యక్తిని మళ్లీ నడిపించేందుకు ఆయన మెదడులో చిప్ ఇంప్లాంట్ చేశారు. న్యూరో సైంటిస్టులు దెబ్బతిన్న అతడి మెదడు, వెన్నెముక్క మధ్య వైర్లెస్ కనెక్షన్ ని ఏర్పాటు చేశారు. మెదడు సంకేతాలను AI అల్గారిథం ద్వారా అన్వయించి వెన్నెముకకు పంపేలా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ వ్యక్తి 12 ఏళ్ల తర్వాత తిరిగి నడవగలిగాడు. ప్రమాదాల కారణంగా పూర్తిగా మాటపడిపోయిన వ్యక్తులు తమ భావాల్ని ఈ చిప్ సాయంతో పంచుకోగలరు. మెదడు ఆలోచనలు చిప్ ద్వారా వైర్లెస్ గా కంప్యూటర్లు, ఫోన్లకు అందుతాయి. కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు ఆ భావాల్ని డీకోడ్ చేసి అక్షరాల రూపంలో మనకు స్క్రీన్ పై కనిపించేలా చేస్తాయి. మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా సంకేతాల్ని అందిస్తుంది. కణాలు పరస్పరం అనుసంధానమై ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో కణాల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. న్యూరాన్లకు దగ్గరగా చిప్ ద్వారా ఉంచిన ఎలక్ట్రోడ్లు రికార్డు చేసిన విద్యుత్ సంకేతాల్ని డీకోడ్ చేసి యంత్రాల్ని శరీరంలోని నిర్దిష్ట అవయవాల్ని నియంత్రించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పక్షవాతం బారిన పడినవారు తమ మెదడు ద్వారా సంకేతాల్ని పంపొచ్చు. ఈ
ప్రయోగంలో ముందుగా సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసమున్న N1 చిప్ ను అమరుస్తారు. సన్నని వైర్లను నేరుగా మెదడులోని నాడులకు అనుసంధానిస్తారు. చిప్ ను సురక్షితంగా, ఖచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ ఓ రోబోను తయారు చేసింది. దాని సాయంతోనే ఈ ప్రక్రియంతా జరుగుతుంది. చిప్ లో బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక చిన్న విమానం మొబైల్ హోమ్ పార్కులో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికులతో సహా ఒక ఇంట్లోని వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. విమానం కూలటానికి కొంతసేపటి ముందే జెట్ ఇంజన్ విఫలమైందని పైలట్ సమాచారం అందించినట్లు విమానయాన శాఖ అధికారులు తెలిపారు. విమానం కుప్పకూలే క్రమంలో ఒక ఇంటిని ఢీకొట్టగా ఆ ఇంట్లోని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో ఉన్న 3 ఇళ్లలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే విమానంలో పైలట్తో పాటు ఎంతమంది ఉన్నారు అన్న దానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కినేని నాగేశ్వరరావు నటనా నైపుణ్యం అసమానమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్లలాంటి వారని పేర్కొన్నారు. తెలుగువారి మనస్సుల్లో వారు సుస్థిరమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారని జస్టిస్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక నటుడు అనేవాళ్ళు వాళ్ళకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. మామూలుగా ఎక్కడైనా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే వారి హావభావాలు వేరేగా ఉంటాయి, రామారావు వారి హావభావాలు వేరేగా ఉంటాయి. మా చిన్నప్పుడు సినిమా రికార్డింగ్ డాన్సులు చూసేవాళ్ళం. ఆ సినిమా రికార్డింగ్ డాన్సుల్లో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఈ నటినట్లు ప్రదర్శన చేస్తూ ఉంటారు. అటువంటి విశిష్టమైన స్థానాన్ని, విశిష్టమైన ముద్రని ఏర్పరచుకున్నటువంటి మంచి నటుల్ని ఇవాళ ఎన్నిక చేసి అక్కినేని అభినయ పురస్కారాలు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది అక్కినేని పురస్కారం కాదు, అక్కినేని అభినయ పురస్కారం. ఆ విధంగా అభినయంలో అందరినీ ఆకట్టుకున్నటువంటి 3 నిష్ణాతులను ఎన్నుకొని ఇవాళ యువ కళావాహిని ఈ విధంగా పురస్కారాలు ప్రదానం చేస్తుంది.